మధ్యమ కుటుంబంలో నుంచి వచ్చారు. ఆ రోజుల్లో ఆయన తినడానికి పెళ్ళలేదు. పేపర్ బాయ్గా న్యూస్ పేపర్ ఇప్పుడు సైకిల్ మీద బళ్ళు మీద వేస్తున్నారు. ఆయన ఆ రోజున నడుచుకుంటూ ఇల్లు తిరిగే న్యూస్ పేపర్లు వేసి ఆ 5 పైసలు 10 పైసలతో డబ్బులతో కష్టపడి చదివి ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు డిఆర్డిఓ హైదరాబాద్. సబ్సిక్వెంట్గా హీ వాజ్ ఎలివేటెడ్ యాజ్ అ సైంటిస్ట్ అండ్ ఈవెన్ న్యూక్లియర్ వెపన్ టు ద కంట్రీ. ఈ రోజు ఆయన న్యూక్లియర్ వెపన్ ఈ దేశానికి ఇవ్వకపోతే మనం ప్రపంచ దేశాల్లో మనము దేని పనికి రాకుండా పోతాం. ఆ మహానుభావుడు వల్లే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాన్ని శాసిస్తుంది. ఈరోజు నెంబర్ 2, ఆయన తెలివితేటలకు గుర్తించి ఆ రోజున అపోజిషన్ పార్టీస్ కూడా సపోర్ట్ చేస్తే హీ వాజ్ ఎలివేటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ ఇన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన ఉన్నంతకాలం ఏ రోజు కూడా సింగిల్ పర్సన్ వాళ్ళ కుటుంబం సభ్యులు కూడా ఎవరిని కూడా ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి అలౌ చేయలేదు. ఆయన జాయిన్ అయిన రోజు నుంచి రిటైర్డ్ వరకు ఒక సూట్ కేసుతో వెళ్ళాడు. 6 సూట్లు ఆయన లైఫ్ లాంగ్ 6 సూట్లతోనే మెయింటైన్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఈ లవ్స్ టీచింగ్ ప్రొఫెషన్లో టీచర్గా జాయిన్ అయ్యాడు మహానుభావుడు. ఆయన 2020 అనేది కాన్సెప్ట్ పెట్టాడు. అందులో ఆయన 1 ఆఫ్ ది మెంబర్. ఫస్ట్ టైము ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో కలాం గారిని ఆంధ్ర యూనివర్సిటీకి నేను తీసుకొచ్చాను. నేను ఐ వాజ్ కండక్టెడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఆ టైంలో 38 కంట్రీస్ వాళ్ళు వచ్చారు యూనివర్సిటీకి. నేను జరంటాజు బుక్ రాశాను. ఆ బుక్ సార్కి డెడికేట్ చేశాను మహానుభావుడికి. ఒక గొప్ప విషయం నేను చెబుతున్నాను. ఆయన ఉన్న మంచితనం ఏంటంటే గవర్నర్ బంగ్లాలో దిగాడు. మనోడు ఏం చేస్తారు, అంత ప్యాలెస్లో తిరుగుతారు ఉన్న ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, పరిగమాల ఎమ్మెల్యేలు కూడా. ఆయన ఆ గవర్నర్ బంగ్లాలో దిగాడు. కారు ఎక్కేటప్పుడు ఈసీ గారు ఎక్కుతుంటే ఒక ఈసీ గారిని కారు తిప్పాడు. మీరు దిగండి, రాజుగారు ఎక్కుతాడు కారు అని కారులో కూర్చోబెట్టుకుని నన్ను తీసుకొచ్చాడు. ఎక్కడికి? మన కాన్వకేషన్ థియేటర్. కాన్వకేషన్ థియేటర్ చాలా బయట 50,000 మంది బయట నిలబడిపోయారు స్క్రీనింగ్ మీద. మహానుభావుడు ఆయన గొప్పతనం అది. రెండవది, డాష్ మీద మనం కాన్వకేషన్ చైర్లు వేస్తాం, రాజా చైర్స్ అని మనం వేస్తాం. ఆ చైర్ నేను కూర్చొని ఆ చైర్లు మొత్తం తీసేపించి ఆర్డినరీ చైర్స్ కొంచెం డాష్ మీద వేయించాడు. అప్పుడు డాష్ మీద కూర్చున్నాడు. అది ఆయన హిస్టరీ. ఎందుకంటే ఒకరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో లెక్చర్ ఇస్తూ